ఎందుకు ఇంత చిన్న చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించడం? ప్రతిదీ మీకు చిన్న విషయంలాగే అనిపిస్తుంది. 10 మంది అమ్మాయిలతో తిరగడం, నాలాంటి జీవితాల్ని పంజరంలో పక్షులా చేయడం, తప్పు తాగడం, తప్పులు చేయడం అన్ని మీకు చిన్న విషయాలే. ఈ చిన్న విషయాలే ఆత్మాభిమానం గలవారికి చాలా పెద్ద విషయాలని గుర్తుంచుకోండి. మీ దారిలో నడిచే మీ కొడుకు అహంకారానికి సుభద్రం తల వంచమని ఎలా చెప్పను? వాళ్ళిద్దరు విడిపోవడం అనేది ఆ అమ్మాయి అదృష్టంగా నేను భావిస్తున్నాను. 20 సంవత్సరాలుగా విడిపోయిన మన ఇద్దరి జీవితాలని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. వాళ్ళిద్దరూ విడిపోవడం అదృష్టమో దురదృష్టమో నీకే అర్థమవుతుంది. వెనకెందుకు చూడాలి? నా జీవితాన్ని అలా చేసిన మీరు ముందే ఉన్నారుగా, మిమ్మల్ని అడుగుతాను. నా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని నా తల ఉంచారు. మీ స్నేహితుల చేత నన్ను ఉంపుడుగత్త అనిపించారు. మీ ఉంపుడుగత్తల చేత నువ్వెవరైనా అడిగించారు. ఆవిడన్నది కరెక్టే. ఏం కరెక్ట్? కరెక్టే. అలా అని నువ్వు అనుకున్నావు. ఆహా, ఒక అమ్మాయిని హత్య చేసి మీ హోదా పలుకుడితో తప్పించుకోవడం కూడా నేను అనుకునేదేనా? మీరు చేసింది కాదా? ఇది అబద్ధం, ఇది నిజమని నిన్ను నేను ఇప్పుడు నమ్మించవలసిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఏంటంటే అంత పొగరు? ఆవిడికే పొగరు.